జయ 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 దుర్గతి నాశిని దుర్గతి నాశిని కామిని కామిని సర్వఫలప్రద సర్వఫలప్రద శాస్త్రమయే శాస్త్రమయ రథగజ రజ తురగ దుర్గ పదాతి పదాతి సమావృత సమావృత పరిజన పరిజన మండిత పండిత లోకనుతే లోకనుతే హరిహర హరిహర బ్రహ్మ సుపూజిత సుపూజిత తాప నివారిణి తాపనివారిణి పాదయుతే పాదయుతే జయ జయ హే జయ జయ హే మధుసూదన కామిని మధుసూదన కామిని గజలక్ష్మి గజలక్ష్మి పాలయమ పాలయమ అతిలోక అతిలోక అసామాన్య అసామాన్య మహాద్భుత మహాభూత విభూతిక విభూతిక నిత్యస్నాత నిత్యస్నాత నిత్యశుభ్ర నిత్యశుభ్ర పరంపర పరంపర పరాపర పరాపర పద్మాస్థిత పద్మాస్త పద్మగంధ పద్మగంధ చతుర్బాహు సుశోభిత చతుర్బాహు సుశోభిత వరదాభయ మందార వరదాభయ మందార అరవింద అరవింద స్వయం రమ స్వయం రమ చకచ్చకిత చకచకిత వస్త్రాఢ్య వస్త్రాద్య శృండాలం చుండాలం శృండాలాం చుండాలం చతుత్సా చతుత్సా భాండ మాండ స్నపత్ని ష్టపత్ని ఇందీవరాసన ఇందీవరాసన గజలక్ష్మీ లక్ష్మీ పాతు మాం సదా. ఆతుమాం సదా. అమ్మవారు ఎలా ఉంటుంది అని చెప్తున్నారు దీంట్లో. అమ్మవారు అతిలోక అసామాన్య, అంతటి సౌందర్యం ఎవ్వరూ ఉండరట, అంతటి సౌందర్యాన్ని కలిగి ఉంటుందట. తర్వాత ఆమె సౌందర్యం ఎంత బాగుంటుందంటే స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడు గజాలు అమృతంతో అమ్మవారిని అభిషేకం చేస్తాయట. అందుకని ఎప్పుడు నిత్యం శుభ్రంగా ఉంటుంది. స్నానం ఎప్పుడు నీళ్ళు అలా పడుతూ ఉంటాయి, ముత్యాలు పడినట్టు అమ్మవారి మీద. ఇంకా అమ్మవారు వేసుకుని ఎప్పుడు 2 పద్మాల్ని ధరించి 4 చేతులతోటి ధనము అభయాన్ని రెండింటిని ప్రసాదిస్తుంది. అదే మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, గజలక్ష్మి. ఆమెనే వరలక్ష్మి కింద ఎవరు ఏ వరం అడిగితే ఆ వరం ఇచ్చేస్తుందట. ఎంత సౌమ్యం అంటే అంత సౌమ్యం ఉంటాయి అమ్మవారు. ఆమె స్వామిని చూస్తే చాలు ఇలా జారిపోతుందట. స్వామి కూడా ఆమెను చూస్తే ఆమె అందానికి పడిపోతాడట, అంతటి అందగత్తట. అందుకని అలాంటి ఆ తల్లిని ఇవాళ ఏది కోరుకున్నా ఇస్తుంది అని అర్థం. అట్లాగే అమ్మవారి ఎట్లాగా ఏ వరమైతే కోరుకుంటే మనల్ని అనుగ్రహిస్తుందో అలాగే యథోక్తకారి పెరుమాళ్ దేవాలయం అని చెప్పి కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో బ్రహ్మ తపస్సు చేస్తే పరమాత్మ చాలా చోట్ల ప్రకటించాడు. అంటే తనని తానుగా ప్రకటించుకోవచ్చు. ఆయన యొక్క కోరికల్ని తీర్చడానికి, సృష్టి రచించడానికి పూర్వం కాంచీపురంలో ఆయన తపస్సు చేసి యజ్ఞం చేశాడు. అలాగా వరదరాజ పెరుమాళ్ళు యజ్ఞకుండం నుంచి ఉద్భవించాడు. అందుకని ఆయన మొహం అంతా ఇట్లా కాలినట్టుగా కనిపిస్తూ ఉంటాడు విగ్రహం. ఇప్పటికీ అలాగే ఉంది. ఆయన భార్య పేరు పేరుందేవి తాయారు. అక్కడ అమ్మవారు ఎవ్వరు ఏది అడిగినా కానీ ఇస్తుంది. అమ్మవారి కుండలాలు ఉంటాయి కదా, చెవులవి భలే వెరైటీగా ఉంటాయి. ఎవరు చూసినా అవి మర్చిపోలేరు అన్నమాట. ఎప్పుడు రూబీస్, అన్ని చోట్ల అమ్మవారు డైమండ్స్ వేసుకుని ఉంటుంది, అక్కడ మాత్రం రూబీస్ వేసుకుని ఉంటుంది. ఇంత పెద్ద రూబీస్ వేసుకుని ఉంటుంది. భలే బాగుంటుంది అమ్మవారు. అమ్మవారు అక్కడ కనక వర్షం కురిపించింది. అందరికీ ఏం తెలుసు, ఆదిశంకరాచార్యుల వారు కనకదార స్తోత్రం చదివితే అక్కడ అమ్మవారు ఆయనకి బంగారు ఉసిరికాయలు ఇచ్చిందని తెలుసు. కానీ కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ సన్నిధిలో ఉన్న ఆ అమ్మవారు పేరుదేవి తాయారు తనకి తానుగా భక్తుల్ని అనుగ్రహించగలరు అని తెలియజేయడానికి ఒక బ్రాహ్మడు వెళ్ళి అమ్మవారిని కోరుకుంటాడు అనమాట. ఏంటి అంటే, నేను పెళ్లి చేసుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నీకు ఈడికి ఎవరు పిల్లనిస్తాడు, నేనేమో పూజారిని, నీ సేవ చేసుకుని బతికేవాడిని, మరి నాకు పిల్లని ఇవ్వకపోతే కుటుంబం ఎలా నడుస్తుంది, నేను ఎలా నీ సేవ చేసుకోగలుగుతాను, ఇల్లు చూసుకోవాలంటే, భార్య ఇంట్లో చూసుకుంటే నేను బయట చూసుకుంటాను అంటే అమ్మవారు పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన కాసులు, బంగారు కాసులు వర్షం కురిపిస్తుంది. ఆయన ఇలా పట్టుకుంటుంటే అలా పడిపోతూ ఉంటాయి అక్కడ. అందుకని అక్కడికి వెళ్ళి అందరూ వాళ్ళ కొంగుని ఇట్లా పెట్టి బిచ్చం అడుగుతారు అన్నమాట. అమ్మ మాకు ఏదైనా పెట్టు అని. అలా అడిగితే ఖచ్చితంగా అది తీరుతుంది వాళ్ళది, ఏ కోరికైనా ఉంది. అలా ఖచ్చితంగా తీర్చే పేరుందేవి తాయారు ఆవిడ పేరు. అందుకని ఆ అమ్మవారిని అక్కడ అనుగ్రహించమని అడగచ్చు. అలాగే యథోక్తకారి పెరుమాళ్ళు. పెరుమాళ్ళు ఏంటి అని అంటే కనుక ఎవరు వచ్చి ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు ఆయన. ఏమైనా అడుగు, వచ్చావా, అడిగావా, నేను దర్శనం చేసుకున్నావా, తీసుకెళ్ళి. అంత ఇదిగా ఆయన చాలా సౌలభ్యంగా ఉంటాడు. ఎక్కడ అంత సౌలభ్యంగా ఉంటాడంటే యథోక్తకారి పెరుమాళ్ దేవాలయంలో అంత
సౌలభ్యంగా ఉంటారు. అందుకని అందరు దేవి దేవతలు ఎక్కడి నుంచో ఇంద్రసభ నుంచి, ఆ సభ నుంచి యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి ఇట్లా ఆకాశంలో వేలాడుతూ ఆయన్ని అడుగుతూ ఉంటారట. ప్రతిరోజు భిక్షపాత్రలు పట్టుకుని బాబు మాకు ఇది, బాబు మాకు అది అని అడుగుతూ ఉంటారు. అంత ఆయన అక్కడ అంత సౌలభ్యం, ఏది అడిగినా ఆయన ఇచ్చేస్తాడట. అక్కడ పోయి ఆయన భిక్షపాత్ర పట్టుకుని కూర్చుంటే మీ కోరిక నెరవేరుతుంది. అలా అమ్మవారు స్వామి మనల్ని అనుగ్రహించడానికి అనేక రూపాలను ఎత్తి అనేక రూపాల్లో మనతోటి పూజలు అందుకొని మనల్ని పునీతుల్ని చేసి మన కోరికల్ని తీరుస్తున్నారు. అయితే మన కోరిక ఒకటై ఉండాలి, వాళ్ళని చేరుకోవాలి. అదే అసలైన కోరిక ఉంది. అక్కడ వెళ్ళి భిక్షపాత్ర పడితే ముక్తి కావాలి, పరమపదం కావాలి. ఇక్కడ ఉన్నవి ఎలాగో తీరిపోతాయి, తలరాతలో ఉంటాయి. కాబట్టి పరమపదంలో మేము నిత్యముక్తులుగా ఉండాలి అంటే నీ సేవా భాగ్యం ఏదో ఈ శరీరం ఉన్నంతవరకే కాదు, శరీరం ఉన్నా లేకపోయినా నీ సేవలోనే నిరంతరం తరించాలి. ఇది కోరిక ఉండాలి. ఓం స్వయంభువాయ నమః. స్వయంభువాయ నమః. ఓం సర్వాధిష్టానాయ నమః. సర్వాభిష్టానాయ నమః. ఓం శ్రేష్టాచార వినోదిన్యే నమః. శ్రేష్టాచార వినోదిన్యే నమః. ఓం రూప సర్వ వైభూత్యే నమః. రూప సర్వ వైభూత్యే నమః. ఓం లోకాతీత విలాసిన్యే నమః. లోకాతీత విలాసిన్యే నమః. ఓం నిరుపమాయే నమః. నిరుపమాయ నమః. ఓం నిత్యాయ నమః. నిత్యాయ నమః. ఓం సత్యాయ నమః. సత్యాయ నమః. ఓం నిరవధిక కృపారసాయ నమః. నిర్వధిక కృపారసాయ నమః. ఓం అనూహ్య ఓం అనూహ్య దివ్యాకారాయ నమః. దివ్యాకారాయ నమః. ఓం నిత్య సత్య స్వరూపాయ నమః. నిత్య సత్య స్వరూపాయ నమః. ఓం నిత్యానంద నికేతనాయ నమః. నిత్యానంద నికేతనాయ నమః. ఓం నిత్య నందిన్యే నమః. నిత్య నందిన్యే నమః. ఓం నిత్య ఆనందిన్యే నమః. నిత్యనందిన్యే నమః. ఓం నిత్య నందాయ నమః. ఓం నిత్య బోధాయ నమః. ఓం నాదిన్యే నమః. ఓం జనమోదిన్యే నమః. ఓం సత్య ప్రత్యయిన్యే నమః. సత్యప్రత్యయిన్యే నమః. ఓం స్వప్రకాశాత్మ స్వరూపిణ్యే నమః. సుప్రకాశాత స్వరూపిణ్యే నమః. స్వప్రకాశాత్మ స్వరూపిణ్యే నమః. ఓం ఉమాయే నమః. ఓం భగవత్యే నమః. భగవతే నమః. ఓం దుర్గాయ నమః. ఓం చాంద్రే నమః. చాంద్రే నమః. ఓం దాక్షాయిణ్యే నమః. దాక్షాయిణ్యే నమః. ఓం శిఖాయ నమః. శిఖాయ నమః. ఓం గంగా సరస్వతి ఓం గంగా సరస్వతి వేణి నర్మదాప నర్మదాప గాయే నమః. గాయ నమః. ఓం సముద్రవసనా వాససే నమః. సముద్రవాసన వాససే నమః. ఓం బ్రహ్మాండ శ్రేణి మేకలాయ నమః. బ్రహ్మాండ శ్రీ మేఘలాయ నమః. ఓం దశవాయు ఓం దశవాయు భుజ భుజ జయాకారాయ నమః. జయాకారాయ నమః. ఓం కాశ్యప్యే నమః. కాశ్యప్య నమః. ఓం కమలాయ నమః. ఓం శ్రీరంజితాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. సూర్యాగ్నిలోచనాయ నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం అష్టపుత్రాష్టయోగిన్యే నమః. అష్టపుత్రాశ్రయోగిన్యే నమః. ఓం భడవాగ్నిశిఖావక్త్రాయ నమః. భడవాగ్నిశిఖావక్రాయ నమః. ఓం మహాకవళతర్పణాయ నమః. మహాకవళతర్పణాయ నమః. ఓం మహాభూతాయ నమః. మహాభూతాయ నమః. ఓం మహాదర్పాయ నమః. మహాదర్పాయ నమః. ఓం మహాసారాయ నమః. ఓం మహాసారాయ నమః. ఓం మహాక్రతవే నమః. ఓం మహాక్రతవే నమః. ఓం పంచభూత మహాగ్రాసాయ నమః. ఓం పంచభూత మహాగ్రాసాయ నమః. ఓం పంచభూతాదిదేవితాయ దేవదేవితాయ నమః. ఓం పంచభూతాదిదేవదేవతాయ నమః. ఓం సర్వప్రమాణాయ నమః. ఓం సర్వప్రమాణాయ నమః. ఓం సర్వసంపత్యే నమః. ఓం సర్వసంపత్యే నమః. ఓం సర్వరోగ ప్రతిక్రియాయ నమః. ఓం సర్వరోగప్రతిక్రియాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః. బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః. ఓం విష్ణువక్షో విభూషిణ్యే నమః. విష్ణువక్షోభిభూషిణ్యే నమః. ఓం శాంకర్యే నమః. సాంకర్యే నమః. ఓం విధివక్తస్థాయ నమః. విధివక్తస్థాయ నమః. ఓం ప్రవరాయ నమః. ప్రవరాయ నమః. ఓం వరహేతుక్యే నమః. వరహేతుక్యే ఓం నమః. నవకోటి ఓం నవకోటి మహాశక్తి మహాశక్తి సముపాస్య సముపాస్య పదాంబుజాయే నమః. పదాంబుజాయ నమః. ఓం కనస్సౌవర్ణ ఓం కనస్సౌవర్ణ రత్నాధ్య రత్నాధ్య ఆభరణ ఆభరణ భూషితాయ నమః. భూషితాయ నమః.
ఓం నాకపృష్ట నమో నాగపృష్ట గతారాధ్యాయే నమః. గతారాధ్యాయ నమః ఓం విష్ణులోక విష్ణులోక విలాసిన్యే నమః. విలాసిన్యే నమః ఓం శ్రీరంగనగరాశ్రితాయే నమః. శ్రీరంగనగరాశ్రితాయ నమః ఓం అష్టాదశ అష్టాదశ భుజాయే నమః. భుజాయ నమః ఓం లక్ష్మీ నమః. లక్ష్మీ నమః ఓం మహా అష్టాదశ పీఠగాయే నమః. అష్టాదశ పీఠకాయ నమః ఓం భూమినీలాది సంసేవ్యాయే నమః. భూమి నీలాది సంసేవ్యాయ నమః ఓం స్వామి చిత్తానువర్తిన్యే నమః. స్వామి సిద్ధానువర్తినే నమః ఓం పద్మాయే నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం దేవ్యే నమః. దేవ్యే నమః ఓం పూర్ణకుంభాభిషేచితాయే నమః. పూర్ణ కుంభాభిషేచితాయ నమః ఓం ఇందిరాయే నమః. ఇందిరాయ నమః ఓం ఇందీంద్రాక్షే నమః. ఓం ఇంద్రాక్షే నమః ఓం క్షీరసాగర కన్యకాయే నమః. క్షీరసాగర కన్యకాయ నమః ఓం శాశ్వతాయే నమః. శాశ్వతాయ నమః ఓం శాశ్వతాకారాయ నమః. శాశ్వతకారాయ నమః ఓం లోకానుగ్రహకారిణ్యే నమః. లోకానుగ్రహకారిణ్యే నమః ఓం సారస్యే నమః. సారస్యే నమః ఓం మానస్యే నమః. మానస్యే నమః ఓం హంస్యే నమః. హంస్యే నమః ఓం హంసలోకప్రధాయిన్యే నమః. హంసలోకప్రధాయినే నమః ఓం చిన్ముద్రాలంకృతకరాయ నమః. చిన్ముద్రాలంకృతకరాయ నమః కారాయ నమః. ఆకారాయ నమః. ఆకారాయ నమః ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. కోటి సూర్య సమప్రభాయ ఓం సుఖప్రాణి శిరోరేఖ ఓం సుఖప్రాణి సంరక్షక సదదృష్ట ప్రధాయిన్యే నమః. సర్వదృష్టప్రదాయినే నమః ఓం సర్వసాంకర్య ఓం సర్వసంకర్య దోషజ్ఞే నమః. దోషజ్ఞే నమః ఓం విషరోగాది ఓం శుభ్రాది భంజన్యే నమః. భంజనే నమః ఓం సదా శాంతాయ నమః. ఓం సదా శుద్ధాయ నమః. ఓం బృహచ్ఛిద్ర నివారిణ్యే నమః. ఓం కలిదోష ప్రసన్యే నమః. ఓం కోలాహల పురస్థితాయే నమః. ఓం గౌర్యే నమః. ఓం లాక్షణికాయే నమః. ఓం ముఖ్యాయే నమః. ఓం జగన్యాకృతి వర్ణితాయే నమః. వర్ణితాయే నమః. ఓం అనంత నిత్య మహీష్యే నమః. ఓం ప్రపంచేశ్వర నాయక్యే నమః. ఓం అచ్యుచిత్ర పదాంతస్థాయే నమః. ఓం పరమ వ్యోమనాయక్యే నమః. ఓం పరమేశ్యే నమః. ఓం నిత్య సంతుష్టాయే నమః. ఓం సర్వేశ్యే నమః. ఓం దోషవర్జితాయే నమః. ఓం గజలక్ష్మే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం విష్ణుపత్న్యే నమః. ఓం శ్రీ గజలక్ష్మీదేవ్యే నమః. దురితౌగ నివారణే ప్రవీణే కమలే భాసుర ఆగదేయ లభ్యే ప్రణవ ప్రతిపాద్య వస్తురూపే స్ఫురణాక్షే హరివల్లభే నమస్తే. ఓం గజలక్ష్మీదేవ్యే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మీరున్న ప్లేస్ నుంచే సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు భావించి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ గజలక్ష్మీదేవ్యే నమః. 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 ఓం శ్రీ గజలక్ష్మీదేవ్యే నమః.